అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇప్పుడు ఈ పుస్తకాన్ని కష్టపడి రాసి అనేక విషయాలు సేకరించి వారి స్టైల్లో రాసిన రచయిత ఫయాజ్ భాయ్. ధన్యవాదాలు రాజేంద్ర ప్రసాద్ గారు. మీ సమక్షంలో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం అనేది నాకు కలిగిన ఆనందం, అదృష్టం, సంతోషం. లేకపోతే నాగభూషణం గారు గొప్ప వ్యక్తి, గొప్ప నటుడు, గొప్ప సంస్కారి, అతి సామాన్యంగా జీవితాన్ని గడిపినటువంటి వ్యక్తి. అసలు ఆయన జీవితంలో ఏ కోణం తీసుకున్నా కానీ అంత గొప్పగా కనిపిస్తుంది మనకు. ఎంత గొప్ప నటుడో అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి ఆయన. అట్లాంటి వ్యక్తి గురించి నాకు పుస్తకం రాసే అవకాశం కలగడం నా అదృష్టం. తర్వాత దానికి మా వారి పెద్దబ్బాయి రాఘవరావు గారు చాలా సహకరించారు. ఆయన సహకారాన్ని బట్టి ఈ పుస్తకం ఇంత బాగా వచ్చింది. దానికి ఆయన కృతజ్ఞతలు. తర్వాత నాగభూషణం గారికి రావాల్సినంత గుర్తింపు రాలేదేమో అనేది నా భావన. ఎందుకంటే ఆయన ఒక నటుడిగా ఆయన గొప్ప పేరు తెచ్చుకోవడానికి కారణమైనటువంటి రక్త కన్నీరు నాటకం ఆయన ఆంధ్రదేశానికి పరిచయం చేయడమే కాదు, నాటక రంగాన్ని నిలిపాడు. ఆయన ఎంతలా నిలిపాడంటే 30 ఏళ్ల పాటు ఆయన సినిమాలో ఒక పక్క గొప్ప స్టార్డమ్ ఉన్నా ఆయన దాన్ని పక్కన పెట్టుకొని నాటకాలకు కూడా ఒక వారం కేటాయించి డబ్బుల్ని కూడా త్యాగం చేశాడు ఆయన. ఇట్లా ఒక్కొక్క కోణం కనుక చూసుకుంటూ వెళితే అసలు ఎన్ని మంచి లక్షణాలు ఉన్న నటుడో ఆయన. అలాగే గొప్ప వ్యక్తిత్వం, అందరినీ గౌరవించడం, చాలా డౌన్ టు ఎర్త్, అంటే చాలా సింపుల్గా ఉండేవారు ఆయన. ఎవరిని అడిగినా ఆయన గురించి చాలా గొప్పగా, ఎప్పుడో ఆయనతో నటించిన వాళ్ళు 30 ఏళ్ల తర్వాత కూడా ఈ రోజు కూడా ఎంత గొప్పగా చెప్తున్నారంటే ఆయన నటన గురించి కానీ ఆయన వ్యక్తిత్వం గురించి కానీ చాలా గొప్పగా చెప్తున్నారు. అది ఆయన గొప్పతనం. అది రాసే అవకాశం నాకు వచ్చింది. మా నెల్లూరు జిల్లాలో ఆయన చదువుకున్నారు, అక్కడే నాటకాలు వేశారు, అక్కడే నాటకాలపైన అథారిటీ సాధించారు. అట్లాంటి వ్యక్తి గురించి రాయడం నా అదృష్టం. ఇది నాకు కలిగిన సంతోషం కూడా. ధన్యవాదాలు. ఇంకా నాకు అవగాహన తక్కువ, ఏది ఏమైనా దాని గురించి నాకు చెప్పాలి అని అంటే అనేక సంవత్సరాలుగా ఈనాడులో పనిచేస్తున్నటువంటి మా ఫయాజ్ భాయ్ చెప్పాలి. ఫయాజ్ భాయ్ ఈజ్ ద సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ ఇన్ ఈనాడు. ఆయన ఏదో మీ ఊరేనా లేకపోతే గుడ్ యాక్టర్, మంచి వ్యక్తి. సో ఈ నటుడికే కాదు, వ్యాపారస్తుడికే కాదు, కళాకారుడికే కాదు, ఎవరికైనా సరే వాళ్ళ టాలెంట్తో పాటు వాళ్ళ మంచితనం అని ఇప్పుడు తను అన్నాడు చూడండి, ఆయన చాలా మంచి మనిషి అండి. ఆ క్యారెక్టర్ ఎవరికి ఉన్నా 10 కాలాల పాటు వాళ్ళు నిలబడిపోతారు. అలాంటి వాళ్ళు ఒకళ్ళే మన నాగభూషణం గారు. ఇవాళ నాగభూషణం గారి మీద మా ఫయాజ్ భాయ్ చక్కగా ఒక అద్భుతమైన పుస్తకాన్ని రాస్తే, ఏమండి వాళ్ళ గుర్తులు మనకు తెలియాలి అంటే ఇప్పుడు రామారావు గురించి కానీ, రంగారావు గారి గురించి కానీ, సావిత్రి గారి గురించి కానీ, సత్యనారాయణ గారి గురించి కానీ, గుమ్మడి గారి గురించి కానీ, నాగభూషణం గారి గురించి కానీ మనకు విషయాలు తెలుసుకోవాలని ఈ జనరేషన్లో మీ అందరికీ ఉంటుంది. కానీ ఎలా తెలుసుకోవటం? ఇలాంటి పుస్తకాల ద్వారా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫయాజ్ భాయ్, మీరు నాగభూషణం గారి నుంచి పుస్తకం రాసినందుకు. ఇవాళ ఆ పుస్తకాన్ని ఓపెన్ చేసే అదృష్టాన్ని నాకు నాగభూషణం గారి అబ్బాయి, వాళ్ళ అమ్మాయి అందరూ ఇక్కడే ఉన్నారు. వాళ్ళందరూ వచ్చి నా ఇంటికి వచ్చి ఇవాళ ఈ పుస్తకం ఓపెన్ చేసే అదృష్టాన్ని నాకు కలిగించారు. ఇది నేను జీవితంలో ఎప్పటికీ మర్చిపోయాను. చాలా సంతోషం. మీరందరూ కూడా ఈ పుస్తకం చూసి చదివి మీకు కలిగిన అనుభూతిని, ఆనందాన్ని అందరికీ పంచమని మనస్ఫూర్తిగా మనం చేస్తున్నాం. మీ రాజేంద్ర ప్రసాద్. ఫోటోలు
ఇప్పుడు ఈ పుస్తకాన్ని కష్టపడి రాసి అనేక విషయాలు సేకరించి వారి స్టైల్లో రాసిన రచయిత ఫయాజ్ భాయ్. ధన్యవాదాలు రాజేంద్ర ప్రసాద్ గారు. మీ సమక్షంలో ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం అనేది నాకు కలిగిన ఆనందం, అదృష్టం, సంతోషం. లేకపోతే నాగభూషణం గారు గొప్ప వ్యక్తి. ఏదైనా సరిగ్గా చూడవయ్యో పని చేసిందో లేదో లేని పని కూడా రేపు వెళ్ళిన తర్వాత పని చేయలేదన్నా అంటే మీ అసలుడు లేదు సార్, పని చేస్తాను సార్. జస్ట్ 1 minute. ఏమేమి చూసుకో కరెక్ట్గా చెక్ చేసుకో సార్ రెడీ ఏ కార్డ్ సార్. 2 నిమిషాలు అయినా ఏం పర్లా కరెక్ట్గా చెక్ చేసుకో. చూడండి ఎవరైనా హెల్ప్ చేయండి. ఇంకా నాకు అవగాహన తక్కువ. ఏది ఏమైనా దాని గురించి నాకు చెప్పాలి అని అంటే అనేక సంవత్సరాలుగా ఈనాడులో పనిచేస్తున్నటువంటి మా ఫయాజ్ భాయ్ చెప్పాలి. ఫయాజ్ భాయ్ ఈజ్ ద సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ ఇన్ ఈనాడు. ఆయన ఏదో మీ ఊరేనా లేకపోతే గుడ్ యాక్టర్, మంచి వ్యక్తి. సో ఈ నటుడికే కాదు, వ్యాపారస్తుడికే కాదు, కళాకారుడికే కాదు, ఎవరికైనా సరే వాళ్ళ టాలెంట్తో పాటు వాళ్ళ మంచితనం అని ఇప్పుడు తను అన్నారు చూడండి, ఆయన చాలా మంచి మనిషి అండి. ఆ క్యారెక్టర్ ఎవరికి ఉన్నా 10 కాలాల పాటు వాళ్ళు నిలబడిపోతారు. అలాంటి వాళ్ళు ఒకళ్ళే మన నాగభూషణ్ గారు. ఇవాళ నాగభూషణ్ గారి మీద మా ఫయాజ్ భాయ్ చక్కగా ఒక అద్భుతమైన పుస్తకాన్ని రాస్తే ఏమండి వాళ్ళ గుర్తులు మనకు తెలియాలి అంటే ఇప్పుడు రామారావు గురించి కానీ, రంగారావు గారి గురించి కానీ, సావిత్రి గారి గురించి కానీ, సత్యనారాయణ గారి గురించి కానీ, గుమ్మడి గారి గురించి కానీ, నాగభూషణం గారి గురించి కానీ మనకు విషయాలు తెలుసుకోవాలని ఈ జనరేషన్లో మీ అందరికీ ఉంటుంది. కానీ ఎలా తెలుసుకోవటం? ఇలాంటి పుస్తకాల ద్వారా. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫయాజ్ భాయ్, మీరు నాగభూషణం గారి నుంచి పుస్తకం రాసినందుకు. ఇవాళ ఆ పుస్తకాన్ని ఓపెన్ చేసే అదృష్టాన్ని నాకు నాగభూషణం గారి అబ్బాయి, వాళ్ళ అమ్మాయి అందరూ ఇక్కడే ఉన్నారు. వాళ్ళందరూ వచ్చి నా ఇంటికి వచ్చి వాళ్ళ ఈ పుస్తకం ఓపెన్ చేసే అదృష్టాన్ని నాకు కలిగించారు. ఇది నేను జీవితంలో ఎప్పటికీ మర్చిపోయాను. చాలా సంతోషం. మీరందరూ కూడా ఈ పుస్తకం చూసి చదివి మీకు కలిగిన అనుభూతిని, ఆనందాన్ని అందరికీ పంచమని మనస్ఫూర్తిగా మనం చేస్తున్నాం. మీ రాజేంద్ర ప్రసాద్. రోల్ రెడీ సార్. నాగభూషణం గారు గొప్ప వ్యక్తి, గొప్ప నటుడు, గొప్ప సంస్కారి, అతి సామాన్యంగా జీవితాన్ని గడిపినటువంటి వ్యక్తి. అసలు ఆయన జీవితంలో ఏ కోణం తీసుకున్నా కానీ అంత గొప్పగా కనిపిస్తుంది మనకు. ఎంత గొప్ప నటుడో అంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి ఆయన. అట్లాంటి వ్యక్తి గురించి నాకు పుస్తకం రాసే అవకాశం కలగడం నా అదృష్టం. తర్వాత దానికి మా వారి పెద్దబ్బాయి రాఘవరావు గారు చాలా సహకరించారు. ఆయన సహకారాన్ని బట్టి ఈ పుస్తకం ఇంత బాగా వచ్చింది. దానికి ఆయన కృతజ్ఞతలు. తర్వాత నాగభూషణం గారికి రావాల్సినంత గుర్తింపు రాలేదేమో అనేది నా భావన. ఎందుకంటే ఆయన ఒక నటుడిగా ఆయన గొప్ప పేరు తెచ్చుకోవడానికి కారణమైనటువంటి రక్త కన్నీరు నాటకం ఆయన ఆంధ్రదేశానికి పరిచయం చేయడమే కాదు, నాటక రంగాన్ని నిలిపాడు. ఆయన ఎంతలా నిలిపాడంటే 30 ఏళ్ల పాటు ఆయన సినిమాలో ఒక పక్క గొప్ప స్టార్డమ్ ఉన్న ఆయన దాన్ని పక్కన పెట్టుకొని నాటకాలకు కూడా ఒక వారం కేటాయించి డబ్బుల్ని కూడా త్యాగం చేశాడు ఆయన. ఇట్లా ఒక్కొక్క కోణం కనుక చూసుకుంటూ వెళితే అసలు ఎన్ని మంచి లక్షణాలు ఉన్న నటుడు ఆయన. అలాగే గొప్ప వ్యక్తిత్వం, అందరినీ గౌరవించడం, చాలా డౌన్ టు ఎర్త్, అంటే చాలా సింపుల్గా ఉండేవారు ఆయన. ఎవరిని అడిగినా ఆయన గురించి చాలా గొప్పగా, ఎప్పుడో ఆయనతో నటించిన వాళ్ళు 30 ఏళ్ల తర్వాత కూడా ఈ రోజు కూడా ఎంత గొప్పగా చెప్తున్నారంటే ఆయన నటన గురించి కానీ ఆయన వ్యక్తిత్వం గురించి కానీ చాలా గొప్పగా చెప్తున్నారు. అది ఆయన గొప్పతనం. అది రాసే అవకాశం నాకు వచ్చింది. మా నెల్లూరు జిల్లా
లో ఆయన చదువుకున్నారు, అక్కడే నాటకాలు వేశారు, అక్కడే నాటకాలపైన అథారిటీ సాధించారు. అట్లాంటి వ్యక్తి గురించి రాయడం నా అదృష్టం. ఇది నాకు కలిగిన సంతోషం కూడా. ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.